అందరికి నమస్తే. వాయిస్ ఫర్ ది వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ ఫర్ ది జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసేద్దాం. ఈరోజు మెయిన్ పేపర్లో న్యూస్ చూసుకున్నట్లయితే మూసీపై ఆన్లైన్లో ప్రజాభిప్రాయ సేకరణ 24 గంటలు అందుబాటులో కేబినెట్ సబ్ కమిటీ. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క వెల్లడించారు. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. అలాగే ట్యాంక్ బండ్ శివకు ముఖ్యమంత్రి అండ, 5 లక్షల ఆర్థిక సహాయం, కుమారుడికి హోంగార్డ్ ఉద్యోగం అనేది ఇచ్చారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారు. మానవత్వానికి నిదర్శనం అన్న శివ కుటుంబం అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అండ్ విజయశాంతి పోరాటానికి మేధావులు జేజేలు, పసుపు రైతులకు భరోసా, తడిసిన పసుపును కొనుగోలుకు నిర్ణయం, మార్కెట్ యార్డ్ అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం. అండ్ ఆటో సర్వీసులకు గ్యాస్ కొరత. మూసీపై ఆన్లైన్లో ప్రజాభిప్రాయ సేకరణ. పగలు బగబగ, సాయంత్రం వాన. హైదరాబాద్ న్యూస్ చూస్తున్నాము. ఒక్కసారిగా మారిన వాతావరణం, పలు చోట్ల వర్షం కురిసే అవకాశం, పలు జిల్లాల్లో అకాల వర్షాలు. రాబోయే 4 రోజులు ఇదే పరిస్థితి. ఈదురుగాలులతో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. ఆటో సర్వీసులకు గ్యాస్ కొరత, తక్షణమే సమస్య పరిష్కరించండి. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ఉత్తమ్ లేఖ. అసెంబ్లీ సమయాన్ని వృధా చేసిన ప్రభుత్వం, కేరళ ప్రచారం కోసమే సభ వాయిదా అంటున్న బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ఇప్పసారాకు 1000 ఏళ్ల చరిత్ర ఉంది, నాపై దుష్ప్రచారం ఎందుకు, కల్తీ సారా వద్దంటే బద్నాం చేస్తారా అని ఎమ్మెల్యే ఆగ్రహం. సినీ తారలు ప్రతి 90 రోజులకు ఒకసారి డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాము. కౌశిక్ రెడ్డికి సిఐడి నోటీసులు. ఏప్రిల్ 4వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశం. పోలీస్ అధికారులపై అనుచిత వ్యాఖ్యల కేసులో సిఐడి నోటీసులు ఇచ్చింది. దాహంతో అల్లాడుతున్న భాగ్యనగరం, కాంక్రీట్ అడవుల్లో జల ఖడ్గం. ఈ స్పెషల్ ఆర్టికల్ డాక్టర్ నందిమండలం వేణుగారు రాశారు. ఎడిటర్ అండ్ హైకోర్టు అడ్వకేట్ అన్నమాట, ఆయన రాశారు ఈ స్పెషల్ ఆర్టికల్. అండ్ ఇరాన్పై అమెరికా భీకర దాడులు, ఆయుధ నిల్వల డిపోపై దాడి. బెంగాలీలను బీజేపీ అవమానం చేస్తుంది, నా ముఖం చూసి మాత్రమే ఓటేయండి, సెంటిమెంట్ మాటలతో మమతా ప్రచారం. కొత్త ఆర్థిక సంవత్సరం, కొత్త రూల్స్. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కీలక ఆర్థిక మార్పులు, పన్నుల విధానం నుంచి ఈపీఎఫ్ఓ వరకు కొత్త నిబంధనలు. సామాన్యుడి జేబుపై నేరుగా ప్రభావం చూపే అంశాలివే. ముందే జాగ్రత్త పడకపోతే ఆర్థిక నష్టాలు తప్పవు. రంగుల వెనుక మసకబారుతున్న బంధాలు. సో డిజిటల్ యుగంలో మనిషి తన విలువలు కోల్పోవడం, బంధాలను పట్టించుకోవడం ఈ మధ్యన ఎక్కువ చూస్తున్నాము. దాని గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ అనేది వచ్చింది. అండ్ ఈ స్పెషల్ ఆర్టికల్ డాక్టర్ సూర్యదేవర రామకృష్ణ గారు రాశారు. స్పోర్ట్స్ న్యూస్లో చూసుకున్నట్లయితే పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్గా శీతల్. పంజాబ్ పంజా టైటాన్స్ విలవిల. అరంగేట్రంలోనే అదరగొట్టిన కూపర్. ఆఖరి వరకు ఉత్కంఠం, 3 వికెట్ల తేడాతో గెలుపు. ఫిల్మీ న్యూస్ చూస్తున్నాం. వరుస సినిమాలతో ప్రభాస్ బిజీ. సో ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ, కల్కి 2 మూవీస్తో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నారు. అండ్ షెడ్యూల్ ఫుల్ బిజీగా ఉంది. అండ్ దాని గురించి చూస్తున్నాము. కథనార్తో మళ్ళీ బలమైన పాత్రలో అనుష్క. ట్రైలర్ విడుదల చేసిన చిత్ర బృందం. రామాయణం టీజర్ 2nd విడుదల కాబోతుంది. దాని గురించి ఒక స్పెషల్ న్యూస్ చూస్తున్నాము. దాదాపు 3000 కోట్ల బడ్జెట్తో రాబోతున్న ఈ చిత్రం దీపావళి కానుకగా రిలీజ్ కాబోతుంది. విమర్శలను పట్టించుకోవడం మానేసా అంటున్న నిర్మాత కొనిదెల నిహారిక. ఇవి ఇవాల్టి న్యూస్.
చూశారు కదా ఈరోజు వార్తలు. అలాగే ఈ వార్తలన్నీ కూడా మీరు డైలీ చూడాలనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉందండి, www.voiceworthy.com అని చెప్పేసి ఉంటుంది. సో మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి న్యూస్ అన్నీ డైలీ రెగ్యులర్గా చూడొచ్చు. అలాగే వెబ్సైట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. అలాగే మీకు ఏ విధమైన అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా సరే స్క్రీన్ పై వస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. మీ బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా, అలాగే బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్ కానివ్వండి, ఇలా ఏ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అయినా సరే కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాము. సో ఇవి ఇవాల్టి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.